శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వినాయకుడు ఆశీస్సులతో మన భగవద్గీత యథాతథ పారాయణం పఠన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తుంది. అందుకు మనం గణనాథునికి నమస్సుమాంజలి తెలుపుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఎప్పటి వరకు మనం భగవద్గీత యథాతథంలోని మొదటి అధ్యాయం పూర్తిగా, రెండో అధ్యాయం నిన్నటి వరకు 63 శ్లోకాల వరకు పఠించాం. ఈరోజు 64వ శ్లోకం నుంచి తదుపరి 5 శ్లోకాలు అంటే 64, 65, 66, 67, 68 ఈ శ్లోకాల వరకు మనం ఈరోజు పఠిద్దాం. ముందుగా 64వ శ్లోకం, దాని తాత్పర్యం చూద్దాం. రాగద్వేషా విముక్తో కైస్తు విషయానింద్రియైశ్చర్యన్ ఆత్మవశ్చైర్విధేయతాత్మా ప్రసాదమధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే, సమస్త రాగద్వేషాల నుండి విముక్తి పొందిన వ్యక్తి స్వేచ్ఛ నియమములను అనుసరించి తన ఇంద్రియములను నియంత్రించగలిగిన మానవుడు భగవానుని సంపూర్ణ అనుగ్రహం పొందగలుగునని మనం ఈ శ్లోకం యొక్క సారం తెలుసుకుంటూ, కేవలం శ్రీకృష్ణుని ఆదేశాలను అనుసరించే నడుచుకున్నట్టుకు కనుక దేనికైనాను చేయుట లేక చేయకపోవుట అన్నది రెండు విషయాలు భక్తుని ఆధీనంలో ఉండును. భక్తును చైతన్యము కేవలం భగవంతుని అవాచ్య కృపయే తప్ప ఇంద్రియ భోగస్థితి పట్ల ఆసక్తుడై ఉన్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యమును పొందగలుగునని ఈ 64వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం చదువుకోవచ్చు. తరువాత 65వ శ్లోకం గీతాసారం అనే 2వ అధ్యాయం భగవద్గీత యథాతథ పఠన కార్యక్రమంలో ఈరోజు ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజయతే ప్రసన్నచేతసో హ్యస్సు బుద్ధిః పర్యవతిష్ఠతే. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, శ్రీకృష్ణ చైతన్యం తృప్తి చెందిన వానికి భౌతిక అస్తిత్వమును, దానికి సంబంధించిన త్రివిధ తాపములు ఏ విధముగా కలగవని, అట్టి తృప్తితో కూడిన చైతన్యము కలిగిన మానవుని బుద్ధి వెంటనే సుస్థిరమవునని ఈ 65వ శ్లోకం గీతాసారము నుంచి భగవద్గీత యథాతథము పఠన కార్యక్రమంలో మనం బోధపరచుకోవచ్చు. 66వ శ్లోకం ఏం చెప్తుందంటే, నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా చాభాయతః శాంతి రసాన్యస్య కుతః సుఖం. భగవంతునితో సంబంధం పొందినవాడు విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనస్సును గాని కలిగి ఉండదు అని, అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశం ఉండదు. ఇక శాంతి లేనిదే సుఖం ఎట్లు కలుగునని దానికి ఉదాహరణగా ఈ సందర్భోచితంగా మనం శ్రీకృష్ణుడు సమస్త యజ్ఞులకు తపస్సులకు ఫలభోక్త, అతడే సకల సృష్టులకు ప్రభువు, సకల జీవులకు అతడే నిజమైన మిత్రుడని అవగాహన చేసుకొనుటకే మానవుడు నిజమైన శాంతిని పొందగలుగుతున్నాడని భగవద్గీతలో 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో నిర్ధారించబడిను. కనుక మానవుడు శ్రీకృష్ణ చైతన్యము పొందనిచో అతని మనస్సుకు ఒక పరమలక్ష్యం అనేది ఉండదు. పరమలక్ష్యము లేకపోవుట చేత కలతలకు కారణము.
శ్రీకృష్ణుడే సర్వులకు మరియు సమస్తములకు భోక్త, ప్రభువు, మిత్రుడు అని ఎరిగినప్పుడే మానవుడు స్థిరమైన మనస్సుతో శాంతిని పొందగలుగుతున్నాడని, కనుక కృష్ణునితో ఎట్టి సంబంధం లేకుండా వివిధ కార్యాలలో నెలకొన్నట్టు వ్యక్తి జీవితంలో శాంతిని, ఆధ్యాత్మిక పురోగతిని సాధించినట్లు ఎంతగా పైకి ప్రదర్శించినను అతడు నిజమునకు అశాంతితో ఎల్లప్పుడూ కలత చెందుచున్నాడని, కృష్ణ చైతన్యం అనే సహజముగా ప్రకటించమయ్యే దివ్యమైన శాంతిపూర్ణమైన స్థితి, అట్టి దివ్య స్థితి కేవలం శ్రీకృష్ణుని దివ్య సంబంధంతోనే ప్రాప్తమగునని ఈ 66వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు భగవద్గీత యథాతథంలోని గీతాసారం అనే 2వ అధ్యాయం 67వ శ్లోకం పఠిద్దాం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోన్విధీయతే తదస్యత హారతి ప్రజ్ఞాం వాయుర్నవమీయాద్వ్యసి. నీటిలోని నావ బలమైన వాయువుతో త్రోసివేయబడినట్లుగాను మనస్సు చరించి ఏ ఒక్క ఇంద్రియం పైన లగ్నముగా అది మానవ బుద్ధిని హరించగలదు. ఇంద్రియాలన్నిటిలో భగత్ సేవలోనే నెలకొనబడిన వాటిలో ఏ ఒక్క ఇంద్రియమైనను భోగానుభవంలో నెలకొన్నచో అది భక్తునికి ఆధ్యాత్మికత పురోగతి మార్గం నుండి పతనం చేయునని, దానికి మనం పూర్వం ఉదహరించుకున్న అంబరీష్ మహారాజ్ జీవితంలో వివరించబడినట్లుగా ఇంద్రియములు అన్నిటినీ కృష్ణ చైతన్యములో తప్పక వినియోగించవలనని, ఎందుకనగా మనస్సును నియంత్రించుటకు అది ఉచిత మార్గమని ఈ శ్లోకం యొక్క సారంగా మనం 67వ శ్లోకం గీతాసారంలోని అధ్యాయంగా మనం భగవద్గీత యథాతథంలో పఠించుకోవచ్చు. తదుపరి 68వ శ్లోకం. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వస్సః ఇంద్రియాణింద్రియాభ్యర్థ్యస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. అందుచేత మహాబాహో, యమని ఇంద్రియములు వాని ఇంద్రియములు నుండి నిగ్రహించబడి ఉండునో అతడే నిశ్చయముగా స్థితప్రజ్ఞుడు అని పేర్కొనబడుచున్నది ఈ శ్లోకం యొక్క సారంలో. మానవుడు ఇంద్రియములను కృష్ణ చైతన్యంలో శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవలో నెలకొల్పబడుట ద్వారా ఇంద్రియ వేగమును నియంత్రించగలడని, అధికమైన శక్తితో శత్రువులను నియంత్రించగలడని, ఇంద్రియ వేగమును కూడా నియంత్రించవచ్చు అని, ఇంద్రియ వేగము ఎట్టి మానవ యత్నం చేత కాకుండా వాటిని శ్రీకృష్ణుని సేవలో నెలకొల్పుట ద్వారా నియంత్రించ సాధ్యపడునని మనం ఈ శ్లోకం యొక్క సారంలో మనం చదువుకోవచ్చు. ఈనాటి ఈ పఠన 64వ శ్లోకం నుంచి మనం 64, 65, 66, 67, 68గా మనం 5 శ్లోకాలు ఈరోజు పఠించాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.